హలో ఫ్రెండ్స్, ఫైబర్ ఫుడ్ తినాలంటే మనం చాలా కాస్ట్లీ అనుకుంటాము. కానీ పల్లెల్లో న్యాచురల్గా సహజ సిద్ధంగా వచ్చే ఈ తేగల్లో చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అండ్ ఇవి కూడా మనకి చాలా రీజనబుల్గా ఉంటాయి. అసలు తాటికాయల నుంచి తేగలు వస్తాయంటే మీరు నమ్ముతారా? డెఫినెట్గా నమ్మాలి. ఎందుకంటే తాటి చెట్టు నుంచి ముంజులు వస్తాయి. ముంజులే ముదిరితే తాటికాయలు అవుతాయి. తాటికాయల్లో 3 కళ్ళు ఉంటాయి. వాటిని విడివిడిగా పేర్చుకుంటూ నేల మీద సమాంతరంగా పైన ఇంకొక లేయర్ మట్టి కప్పుకుంటా ఉంటే అవి ఒక 2-3 మంత్స్కి తేగలు అనేవి తయారవుతాయి. వీటికి అసలు పెస్టిసైడ్స్ అనేవి ఏమి కొట్టరండి. అసలు తేగల్లో 2 రకాలు ఉంటాయి. అవి ఏంటంటే పక్వానికి వచ్చిన తర్వాత 2-3 నెలల తర్వాత వాటిని పైన బురటెంకలు ఉంటాయి, కింద లోపలికి భూమిలో మనకి ఆలు ఎలా వస్తుంది, క్యారెట్స్ అలాగా ఈ తేగలు కింద భూమిలో పండుతాయి. అవి తీసి ఒక కుండలో కానీ, ఇదివరకు అయితే కుండల్లో లేదంటే మనకి నూనె డబ్బాలు వస్తాయి, రేకు డబ్బాల్లో కాల్చేవారు. ఒకటి ఉడకబెట్టడం, ఒకటి కాల్చడం. కాల్చిన తేగలు ఎక్కువ రోజు నిలవ ఉంటాయి. ఉడకబెట్టినవి ఫాస్ట్గా తినకపోతే అవి ఫంగస్ అవి పడతాయి. కానీ చాలా ఫైబర్ ఉంటుందండి. అసలు ఈ జనరేషన్ పిల్లలకి చాలా తెలియదు. ఇవి నాగుల చవితికి, షష్ఠికి వస్తూ ఉంటాయి, స్టిల్ పొంగల్ దాకా. మీరు చూసారా, అందులో లోపల చందమామ ఉంటుంది. అది 2గా విడదీసినప్పుడు చిన్నప్పుడు అమ్మ వాళ్ళు అనేవారు, చందమామ తింటే మీకు చదువు రాదనేవారు. అసలు చాలా సన్నివేశాలు ఏంటి ఇవన్నీ చాలా గుర్తు తెచ్చుకుంటే ఒక్కొక్కసారి 90s మెమరీస్ అసలు అద్భుతంగా ఉంటాయి. ఆ చందమామని కళ్ళ దగ్గర పెట్టుకోవడం, చెవుల్లో పెట్టుకోవడం చాలా చల్లగా ఉంటుంది. మీరు చూసారా, తేగ తిన్నాక అది అంత ఫైబరు. ఆ పిప్పు కూడా మనం పాడేయకూడదు. మీకు చూపించడానికి అలా సైడ్లో వేశాను. డెఫినెట్గా అది కూడా మనకి తింటే స్టమక్ అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. అండ్ ఎక్కువ ఆకలి వేయదు. దాని నుంచి వచ్చే ఫైబర్ మనకు అందుతుంది.